మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా మెగా ఫ్యాన్స్ లేనిదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు లేరనే పచ్చి నిజాన్ని నిరూపిస్తూ ఎప్పుడో 2005వ సంవత్సరంలోనే అంటే 20 సంవత్సరాల క్రితమే పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ను ఇప్పుడు మనం చదువుదాం. ఆర్టికల్ హెడింగ్ దుష్ట మీడియాకు పైత్యం ప్రకోపించింది. ఇక మ్యాటర్లోకి ఎంటర్ అవుదాం. మీడియాలోని కొన్ని దుష్ట శక్తులు మెగా ఫ్యామిలీ హీరోలను తక్కువ చేసి చూపించడానికి పడే పనికిరాని తాపత్రయం మనందరికీ తెలిసిందే. కొంతకాలం క్రితం వరకు ఒకరిద్దరు యువ హీరోలను చిరంజీవి గారితో పోటీ పెట్టడానికి ప్రయత్నించిన ఆ పత్రికలు అల్లు అర్జున్ వీరవిహారంతో ఆ యువ హీరోల స్థాయి అల్లు అర్జున్ కంటే తక్కువని తెలుసుకున్నాయి. దీనితో ఏం చేయాలో వాటికి అంతు పట్టడం లేదు. అందుకే 3 నెలల చిత్ర సమీక్ష, 6 నెలల చిత్ర సమీక్ష పేరుతో వ్యాసాలు రాసి అందులో మెగా హీరోల సినిమాల స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమీక్షలు ఎలా ఉంటాయంటే అంజీ, గుడుంబా శంకర్, బాలు వంటి యావరేజ్ నుంచి ఒక మోస్తరు విజయం సాధించిన చిత్రాలను ఫ్లాప్లుగా పరిగణించడం, శంకర్ దాదా, బన్నీ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను సాధారణ విజయాలుగా, కలగోరగంప హిట్ సినిమాల్లో ఒక సినిమాగా పేర్కొనడం. ఇటీవల ఒక ప్రముఖ పత్రిక 3 నెలల చిత్ర సమీక్ష పేరుతో ఒక పిచ్చి వ్యాసాన్ని ప్రచురించింది. 100% హిపోక్రసీతో నిండి ఉన్న ఆ రచనను చూసి పాలు తాగే పసిపిల్లలు కూడా నవ్వుకుని ఉంటారనిపించింది. ఈ సంవత్సరం హిట్లను పేర్కొని అన్నింటిలోకి తక్కువ స్థాయి విజయం బన్నీదట. సంక్రాంతికి రిలీజ్ అయిన బాలు సినిమాను మరో హీరో సినిమాకు కంపారిజన్గా వ్రాస్తూ ఫ్లాప్ సినిమాలుగా పేర్కొంది. అంటే 18 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన బాలు సినిమాను 5 కోట్లు వసూలు చేసిన మరో హీరో సినిమాను ఒకే ఘాటకు కట్టేసిందన్నమాట. విచిత్రమైన మరో విషయం ఏమిటంటే గత డిసెంబర్లో రిలీజ్ అయి విజయం సాధించిన ఒక అగ్ర హీరో చిత్రం వసూళ్లు, బాలు సినిమా వసూళ్లు దాదాపుగా సమానం. కానీ పత్రికలు తమ సమీక్షల్లో వ్రాసిందేమిటి? ఆ హీరో చిత్రమేమో సూపర్ హిట్ అట, బాలు మాత్రం యావరేజ్ నుండి ఫ్లాప్. దీనికి కారణం ఏమిటంటే బాలు సినిమాను డెఫిసిట్తో ఎక్కువ కేంద్రాల్లో 100 రోజులు ఆడించలేదు. దుష్ట మీడియాకు కూడా 100 రోజుల కేంద్రాల నంబర్ ఎక్కువగా కనబడితేనే ఆ సినిమా విజయం కనబడుతుందేమో, లేకపోతే కనబడదేమో. ఆర్టికల్ పూర్తయింది. ఇక్కడ దుష్ట మీడియా అంటే కులగజ్జి మీడియా అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాగా ఈ ఆర్టికల్ను పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థం అయ్యే విషయం ఏమిటంటే మెగా ఫ్యాన్స్ ఆనాడు అల్లు అర్జున్ గారిని తమ భుజస్కంధాలపై ఎక్కించుకుని మరీ మూశారని, అందుకే ఆయన ఈనాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యారని. కానీ ఆయనకు మెగాస్టార్ చిరంజీవి గారి పట్ల కానీ మెగా ఫ్యాన్స్ పట్ల కానీ కృతజ్ఞతాభావం ఎంత మాత్రం కూడా లేదని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఎకనైనా ఆయన మైండ్ సెట్ మారి మామూలు మనిషి అవ్వాలని భగవంతుడిని ప్రార్థిద్దాం.